చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. అండ్ ఒకసారి అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు కూడా మనకు ఫోన్ లైన్లోనే ఉన్నారు. ఉమేష్ చంద్ర గారు, మీరు చెప్పండి, మీరు ఇందాక సిఐ మాటల్ని మీరు విన్నారా, వినిపించిందా? వినిపించింది, కానీ నేను సిఐతో ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడదాం అనుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక లాయర్ మాట్లాడినప్పుడు అసలు బేసిక్ గా లా ఏముంది, అసలు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏముంది, అసలు ఆ లా ఉందా లేదా అనేది బయటపడేది. బట్ ఎనీవేస్ అది లైక్ హ్యావింగ్ సెడ్ దట్, ఒక విషయం ఏంటంటే ఐ షుడ్ అప్రిషియేట్ భారత్ టుడే అండ్ ఆల్సో ద జెంటిల్మెన్ సిట్టింగ్ ఓవర్ దేర్ అండి. ఎందుకంటే ఇలాంటి ఇష్యూ మీరు ఇదేదో ఫస్ట్ టైం జరుగుతుంది ఆయన కానీ అనుకోవద్దు. చాలా మందికి, ఎంతో మందికి పోలీస్ స్టేషన్ కి వెళ్లే ప్రతి వాడికి జరిగే ఇష్యూ ఏది. ఆయన రేజ్ చేశారు, వాయిస్ రేజ్ చేశారు, ఎవరో ఒకరు వాయిస్ రేజ్ చేయాలి కదా. సో ఆయన వాయిస్ రేజ్ చేశారు, భారత్ టుడే కూడా దాంట్లో బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఐ ట్రూలీ అప్రిషియేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ బోత్ యూ అండ్ యాజ్ వెల్ యాజ్ భారత్ టుడే అండ్ యాజ్ వెల్ యాజ్ ద కన్సర్న్ ఇండివిజువల్ హూ ఇస్ సిట్టింగ్ ఓవర్ దేర్ అండి. థ్యాంక్ యూ, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సాలిడారిటీ అండి, మీ సపోర్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సిఏ గారు ఉండేసి నేను మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ అయి ఉంటుందండి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇలాంటి ఇష్యూస్ లో ఏదైతే పోలీస్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఉన్నాయో, ఇందాక ఆయన చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇట్ విల్ జస్ట్ గో టు ది డస్ట్బిన్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే వోంట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. ఒక మెమో ఇష్యూ చేస్తారు, ఇష్యూ చేసి ఏదో అపాలజీ చెప్పేసేయండి, సరిపోతుంది అంటారు. సో దిస్ ఇస్ ది నార్మల్ కోర్స్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్స్ అనమాట. అది బీకే కాదు, ఎవరు వెళ్ళినా పోలీస్ స్టేషన్ కి అన్లెస్ మీకు ఏదో అక్కడ డిపార్ట్మెంట్ లో బాగా తెలిసిన వాళ్ళు ఉంటే కానీ, లేదా జుడిషియరీలో తెలిసిన వాళ్ళు ఉంటే, లేదా పొలిటీషియన్ తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప కామన్ మ్యాన్ కి హీస్ ఎన్కౌంటరింగ్ దిస్ ఇష్యూ ఆన్ డైలీ కాన్స్టెంట్ బేసిస్. ఇట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు పుట్ ఇట్ ఓవర్ హియర్. సెకండ్ థింగ్ ఇస్, ఒకటి ఆయన ఏదైతే చెప్పారో, ఆయనకి ఒక నాకు తెలిసినంత వరకు ఫేస్బుక్ లో ఏదో ఇష్యూ, ఫేస్బుక్ లో ఏదో అప్లోడ్ చేసిన దానికి అగేన్స్ట్ గా సంథింగ్ వాళ్ళు ఏదో కంప్లైంట్ ఒకటి రిజిస్టర్ చేసుకుని దాని మీద వెళ్ళారంటున్నారు. కరెక్టా? ఈజ్ మై అండర్స్టాండింగ్? ఓకే, ఫేస్బుక్ లో ఉంది, ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన దాన్ని ఎవడో లైక్ సమ్ వారి యొక్క ఇంట్రెస్ట్ దెబ్బతిని అతను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు అంటున్నారు. రైట్? అది కాదు, శివశక్తి పైన కంప్లైంట్ రేజ్ చేశారు సార్. శివశక్తి అనేది ఎవరు, కరుణాకర్ సుగ్న ఎవరు అని కనుక్కోవడం కోసం ఫేస్బుక్ ప్రొఫైల్ చూశారు పోలీసులు. ఫేస్బుక్ ప్రొఫైల్ లో ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ ట్యాగ్ చేసి ఉంది కాబట్టి ఆ నెంబర్ కి మేము ఫోన్ చేసామని అంటున్నారు. బట్ యాక్చువల్లీ అందులో నంబర్ ఏ నెంబర్ కి ఫోన్ చేశారనేది తెలియదు. మీరు ఎప్పటి నుంచి ఈ ఫోన్ వాడుతున్నారు సార్? ఈ నంబర్ ఏ నెంబర్ చేశారో తెలియదు, మనకి ఏ నెంబర్ చేశారో కూడా తెలియదు. డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసారు, ఫోన్ చేయలేదు, డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసారు. Yeah, no. The police are so inefficient that they can't even trace the whereabouts of the concerned individual, and who is the prime accused in the case. Correct. Yeah. No, that's clearly abdication of his responsibility. And responsibility that abdicate చేసినట్టు. అది కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఐడెంటిటీ వెరిఫై చేయకుండా 2 hours పాటు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండటం ఏంటి? What authority do you have to sit in their home? Are you a member of that particular family? Doesn't that amount to trespass? Lawyer, that to my father was right to privacy. Lawyer, that to my father was pleading to go and sit in the office room. మా బాబు వస్తాడు, అప్పుడు కింద కూర్చున్నాను. They are not ready to hear. This is blatant abuse of law, and this is blatant abuse of law and categorical high-handedness. And these people who resorted to this kind of practices, they should be taken for task, and they should not be allowed to. ఉమేష్ చంద్ర గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే ఆయన ఏమంటారంటే సీసీ కెమెరాలు చూసుకోండి అని అంటున్నారు. ఇందాక సిఐ గారు మాట్లాడుతూ సీసీ కెమెరాల్లో మీరు చూపించండి అంటారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఆధారంగా ఈయన కంప్లైంట్ చేసుకోవాలా? అంటే వాళ్ళు సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి నేను సీసీ కెమెరాల దగ్గర ఇలా చేయకూడదు, లోపలికి వచ్చి ఇంకేదైనా చేయొచ్చు అనే ఆలోచన కూడా ఉందా పోలీసులకి? నేను అడిగేది ఏంటంటే అక్కడ మేమేం ఇబ్బందికరంగా మేము ప్రవర్తించలేదు అని ఆయన వర్డ్ త్రూ చెప్తున్నారు. ఆయన 2 hours పోలీస్ యూనిఫామ్, నలుగురు ఇంట్లో, ఇద్దరు 80 years ప్లస్ ఉన్న ఇంట్లో అండి, నలుగురు పోలీస్ యూనిఫామ్ లో వాళ్ళ దర్పం చూపించుకుంటూ ఉన్న ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఎగోనే ఉంటుంది అనేది మీరు ఊహించుకోవచ్చు. కనెక్ట్ చేసి నుండి అడిగేవాడిని నేను. ఇంకో విషయం అండి, సాయి గారు, రేపు సాయి కిరణ్, సాయి కృష్ణ ఏదో ఉంటుంది పేరు, మీ ఇంటికి వచ్చేస్తానంటే ఎట్లా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తానంటే ఎట్లా? యూ హ్యావ్ టు ట్రేస్ ద whereabouts of the concerned individual against whom the complaint has been raised. You cannot go to some Tom, Dick and Harry and you cannot go and arrest them just because there is some law in operation. At the end of the day, నువ్వేం చేస్తున్నావు నీకు తెలియకుండా చేస్తున్నావు. ఐడెంటిటీ, ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు చెక్ ఇస్, అమ్మ మేము సో ఇంటికి వచ్చాము, ఆయన ఇల్లేనా ఇది నువ్వు వెరిఫై చేసుకోకుండా, వెరిఫై చేసుకున్న తర్వాత కూడా యు ఆర్ నాట్ అలౌడ్ టు గెట్ ఇన్సైడ్ మై హౌస్ అని ఎవరన్నా అన్నప్పుడు పోలీస్ ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఎనీ హౌస్ అండి. ఈవెన్ వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు, ఈవెన్ దే ఆర్ లయబుల్ బై లా. మీకు అబ్జర్వ్ చేస్తే సెక్షన్
161 ఆఫ్ సిఆర్పిసి 166 ఆఫ్ ఐపీసీ ఉంది. ఉమేష్ చంద్ర గారు, ఇండియన్ పీనల్ కోడ్. ఇప్పుడు ఏం చేయొచ్చు? కరుణాకర్ రెడ్డి గారు ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు, ఎలా దీన్ని ఈ ఇష్యూకి సంబంధించి ఒక కంక్లూజన్ రావచ్చు? ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే అండి, ఐ విల్ జస్ట్ సే 2-3 వర్డ్స్ అండి. ఫస్ట్ థింగ్ ఇస్, ఒక విషయం ఏంటంటే, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయినా, నువ్వు లాయర్ అయినా, జడ్జ్ అయినా, నో వన్ ఈజ్ అబౌవ్ లా. అందుకే మనం ఏమంటాం అంటే, బీ యూ ఎవర్ సో హై, ద లా ఈజ్ ఆల్వేస్ అబౌవ్ యూ అంటాం మనం. సో దాని పరంగా సెక్షన్, ఇప్పుడు ఆయన ఫస్ట్ చేయగలిగింది ఒక రిప్రజెంటేషన్ ఇమ్మనండి డీసీపీ గారికి, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి. లెట్ హిమ్ యాక్ట్ ఆన్ హిస్ రిప్రజెంటేషన్. ఇఫ్ హీ డజంట్ యాక్ట్ ఆన్ హిస్ రిప్రజెంటేషన్, దెన్ హీ కెన్ డెఫినెట్లీ అప్రోచ్ ది హైకోర్ట్ అండ్ హీ కెన్ ఆల్సో సీక్ ఏ రిట్ ఒకటి తీసుకోవచ్చు. మ్యాండమస్ రిట్ అంటాం దాన్ని మనం. మ్యాండమస్ రిట్ డైరెక్షన్ ఇవ్వచ్చు. వై డిడ్ యూ కమ్ టు మై పర్టికులర్ హౌస్ వితౌట్ ఈవెన్ చెకింగ్ ది వేర్ అబౌట్స్ ఆర్ వితౌట్ చెకింగ్ ది ఐడెంటిటీ ఆఫ్ మీ, and why you have subjected me and my parents to untold misery. ఎందుకు నన్ను నా పేరెంట్స్ కి ఇంత హరాస్మెంట్ గురి చేసావు? నువ్వు నెక్స్ట్ టైం నుంచి వెరిఫై. అప్పుడు ఏమవుతుందంటే, ఈసారి ఏమవుతుందంటే కోర్టు ఖచ్చితంగా చోట్లు పెడుతుంది. సస్పెండ్ చేస్తుందా, నా యాక్సిడెంట్ వరకు వెళ్తుందని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా కోర్టు విల్ రిప్రిమాండ్ ది కన్సర్న్ ఇండివిజువల్ అండి. అండ్ అబౌవ్ దట్ మీ దగ్గర డీసీపీ గారి దగ్గర రిలీఫ్ దొరుకుతుందని నేను అనుకోవట్లేదు, బట్ ఐ డోంట్ వాంట్ అట్రిబ్యూట్ ఎనీ మోటివ్స్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. లెట్స్ హోప్. Give a representation to DCP. DCP does not act on your representation, then just move the court of competent jurisdiction, that is the High Court. So a writ petition stating that you have been harassed for these reasons. So there is another opportunity. పరువుకు భంగం కలిగించిన అంశంగా కూడా దీన్ని పరిగణించవచ్చా లేదా? రెప్యుటేషన్ కి భంగం కలిగించడం అంటేనండి, రెప్యుటేషన్ భంగం కలిగించడం చెప్పలేమండి. ఎందుకంటే అది రిటర్న్ లో గానీ, లేదంటే ఓరల్ గా గానీ ఏదన్నా మీరు స్టేట్మెంట్ చేసి ఉండాలి. దాని లైబల్ గానీ మన అది జరిగి ఉండాలి. డిఫమేషన్ కింద మనం యూ కెనాట్ కన్సిడర్ ఇట్. బట్ 164 సెక్షన్ 164 ఆఫ్ ఐపీసీ కింద డిజోబేయింగ్ లా కింద చేయొచ్చు. ఎందుకంటే ఇట్స్ కేటగారికల్ ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ లా అండి. అండ్ యూ హ్యావ్ ట్రెస్పాస్డ్ ఇంటూ మై హౌస్ వితౌట్ సీకింగ్ మై ప్రయర్ కన్సెంట్. నా ఇంట్లోకి వచ్చి నా కన్సెంట్ తీసుకోకుండా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అఫెన్స్. అండ్ యూ హ్యావ్ బ్రీచ్డ్ ఎ స్లూ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు లైఫ్, ఇవన్నీ నువ్వు ఫండమెంటల్ రైట్స్ అన్ని నాకు వైలేట్ చేసావు. అసలు రైట్ టు ప్రైవసీ అనే డిస్కషన్ స్టార్ట్ అయింది విత్ ఇన్ ద 4 walls లో. ఎవరన్నా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు మిడ్ నైట్ డోర్స్ నాక్ చేయడం కానీ, వాళ్ళ ఇంట్లోకి చొరబాటుగా వెళ్ళడం కానీ జరగకూడదు అనేది రైట్ టు ప్రైవసీ అనే జడ్జ్మెంట్ వచ్చింది. ఆ బేసిస్ మీద సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆనరబుల్ సుప్రీం కోర్ట్. ఆయన ఫండమెంటల్ రైట్స్ ఇదైపోయినాయండి, వైలేట్ అయ్యాయి. ఆయన రియల్లీ అప్రిషియేట్ దట్ ఇండివిజువల్ అండి. అట్లాంటి వాళ్ళు బయటికి రావాలి సొసైటీలో. రాపేసరికి వీళ్ళేమనుకుంటున్నారు, మేము ఏం చేసినా చట్టం జరిగిపోతుంది, వీఆర్ ఏ లా అంటూ అవర్ సెల్ఫ్, వీ హావ్ అబ్సల్యూట్ పవర్ అన్న ఫీలింగ్